బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. చింతూరు నుంచి మారేడుమిల్లి మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. యామిని ఇక్కడ ఏదైతే మారేడుమిల్లి ఘాట్ రోడ్ ఉందో చింతూరు నుంచి మారేడుమిల్లి వస్తున్న ట్రావెల్ బస్సు అంటే మారేడుమిల్లికి సమీపంలోని ఘాట్ రోడ్ లో బోల్తా పడింది. ఈ నేపథ్యంలో సుమారుగా పలువురు మంది చనిపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రయాణం చేస్తున్న సమయంలో బస్సు ప్రయాణిస్తున్న సమయంలో 30 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చింతూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే లోయలో పడిపోయిందో బస్సు ట్రావెల్ బస్సు వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం మేరకు ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్సు లోయలో పడడం వల్ల సుమారుగా 8 నుంచి 10 మంది వరకు కూడా మృతి చెంది ఉంటారని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద పోలీసులు మాత్రం సహాయక చర్యలు చేపడుతున్నారు. అంటే ఈ ట్రావెల్ బస్సుకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ రోజు చింతూరు నుంచి అంటే తెల్లవారుజామున చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందుగా 108కు సమాచారం అందించారు ప్రయాణికులు. ఎవరైతే అక్కడ సురక్షితంగా ఉన్న వాళ్ళు 108కు సమాచారం అందించడం జరిగింది. 108 సమాచారంతో చింతూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే కనుక వీళ్ళంతా బస్సులో ప్రయాణిస్తున్న వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అనేది కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు వీళ్ళంతా కూడా భద్రాచలం దర్శనానికి వెళ్లి అక్కడి నుంచి అన్నవరం దర్శనం కోసం వస్తుండగా ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా పడినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే తెల్లవారుజామున మంచు కావడం, పైగా ఘాట్ రోడ్డు చాలా ఇది ఒక మంచు ఉండడం వల్ల రోడ్డు కూడా కనిపించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతం ఘాట్ రోడ్ లో లోయలో పడటం వల్ల లోయలో పడిన వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం అయితే కనుక పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు 8 నుంచి 10 మంది వరకు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. యామిని. అయితే రాజబాబు, మరి ఈ ప్రమాదానికి గల కారణం మంచు కురవటం వల్ల రోడ్డు సరిగ్గా కనపడకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనుకోవాలా, లేదంటే ఓవర్ స్పీడ్ వల్ల ఏమైనా జరిగిందా? అసలు ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఏమైనా తెలిసిందా ప్రాథమికంగా? అంటే పూర్తి వివరాలు అయితే పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా మరి కొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశం ఉంటది. అంటే మనకున్న సమాచారం మేరకు ఇది మారేడుమిల్లి చింతూరు నుంచి మారేడుమిల్లి వచ్చేది మొత్తం ఘాట్ రోడ్డు ఉంటది. ఘాట్ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటది. అదే విధంగా మంచు పడుతుంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో మంచు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున కావటము మంచు పడడం, దీనివల్ల ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏమన్నా డ్రైవర్ అతి వేగంగా నడిపాడా, లేకపోతే ఈ రూట్ ఏమన్నా ఆయనకు కొత్తగా ఫస్ట్ టైం వస్తున్నారా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక మారేడుమిల్లికి సమీపంలో ఘాట్ రోడ్లని బస్సు బోల్తా పడింది. ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ చేరుకోవడానికి కూడా చాలా కష్టతరమైన పని. మరో పక్క చూస్తే కనుక కమ్యూనికేషన్ ఫోన్ వ్యవస్థ కూడా పనిచేయదు అక్కడ. పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి ఎక్కడి వారు, ఎంతమంది పూర్తిగా చనిపోయారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరో పక్కన చూస్తే కనుక ఈ ప్రమాదంలో కొంతమంది సురక్షితంగా బయటపడినట్టు కూడా తెలిసింది. వాళ్ళని చింతూరు అదేవిధంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రులు కూడా తరలించేందుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ఘాట్ రోడ్ లో
ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్డు కూడా పూర్తిగా వాహనాలతో నిలిచిపోయింది, ట్రాఫిక్ స్తంభించింది, వాహనాల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది అనేది కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు పోలీసులు బయటకు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు అంటే డ్రైవర్ అతివేగంగా నడిపాడా లేకపోతే మంచు కారణంగా లోయలో పడిందా ఏంటనేది మరి కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గల కారణాలు, వీళ్ళంతా ఎక్కడ వాళ్ళ వివరాలు కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. యామిని, అయితే రాజబాబు, మరి ఈ ప్రమాదంలో ఇప్పటికే కొంతమంది మరణించినట్లు కూడా తెలుస్తుంది కదా, మరి వారి వివరాలు ఏమన్నా తెలిసాయా? అదే విధంగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళతో ఎవరితో అయినా మీరు ఏమన్నా మాట్లాడారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం అయితే అక్కడ సమాచార వ్యవస్థ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళ అక్కడ నుంచి సిగ్నల్స్ ఉండవు. దట్టమైన అటవీ ప్రాంతం ఇది, మారేడుమిల్లి ఘాట్ రోడ్డు చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఇది. అక్కడి నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండదు, ఫోన్ మాట్లాడే అవకాశం ఉండదు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అక్కడికి వెళ్లారు, సంఘటన స్థలాలకు వెళ్లారు. వాళ్ళందరినీ ఎవరైతే చనిపోయారో, ప్రమాదంలో చనిపోయారో ఆ మృతదేహాలను కూడా లోయలో నుంచి బస్సులో నుంచి బయటికి వెలికి తీస్తున్నారు. మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, ఆ ఫోటోలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఫోటోలు అయితే కనుక మనం చూడవచ్చు స్క్రీన్ మీద. ముఖ్యంగా చూస్తే కనుక పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లోనే అవకాశం వచ్చే వస్తుంది. మనం కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నాము, మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి కూడా మనం కూడా సంఘటనా స్థలానికి వెళ్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజ్బాబు.